ఫైల్ సర్జరీ అయిందా? సర్జరీ తర్వాత మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మీ సమస్యని పెద్దది చేయొచ్చు. నేను మీ డాక్టర్ శ్రీహర్ష మానేపల్లి, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ లేజర్ అండ్ జనరల్ సర్జన్, చెన్నై సిటీ హాస్పిటల్, విజయవాడ. ఫైల్స్ వచ్చిన ప్రతి పేషెంట్ కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం రాదు. ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నంబర్ 1, కాన్స్టిపేషన్ ని అవాయిడ్ చేయండి. దీనికోసం రోజు అట్లీస్ట్ 2 నుంచి 3 లీటర్లు నీళ్లు తీసుకోవాలి. ముఖ్యంగా నాన్ వెజ్ ఫుడ్, స్పైసీ ఫుడ్, మసాలాస్ లాంటివి అవాయిడ్ చేసి వెజిటేరియన్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్ కంటెంట్ ఉన్నాయి ఎక్కువగా తీసుకోండి. మోషన్ వెళ్ళేటప్పుడు టాయిలెట్ సీట్ మీద ఎక్కువసేపు కూర్చోకండి. మోషన్ వెళ్ళేటప్పుడు గట్టిగా ముక్కకండి. మోషన్ వెళ్ళడం పూర్తయిన తర్వాత టబ్ లో కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని అందులో డిప్ అయ్యేలాగా కాసేపు కూర్చోవాలి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి వూండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, పెయిన్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. దీన్నే మనం సిడ్స్ బాత్ అని చెప్పి అంటాము. సిడ్స్ బాత్ కోసం రకరకాల ట్రేస్ అనేవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. సర్జరీ చేసిన కొన్ని రోజుల వరకు స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్, హెవీ వెయిట్ లిఫ్టింగ్, సైక్లింగ్ అనేది అవాయిడ్ చేయండి. జనరల్ గా సర్జరీ చేసిన కొద్ది రోజుల వరకు చుక్క బ్లీడింగ్ లాంటిది, కొంచెం పెయిన్ అనేది ఉండొచ్చు. బట్ హెవీగా పెయిన్ రావటం కానీ, లేదంటే క్లాట్స్ లాగా పడిపోవటం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, ఫీవర్ రావటం, ఎక్కువ పస్ రావటం, లేదా లూజ్ మోషన్స్ అవడం, ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మాత్రం మీ డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది. ఫైల్ సర్జరీ అనేది ఎంత ముఖ్యమో, సర్జరీ తర్వాత మీరు తీసుకునే కేర్ అనేది కూడా అంతే ముఖ్యం. హెల్దీ రికవరీ కోసం మీ సర్జన్ చెప్పిన పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి.